యేసయ్యా నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్యా
మంచి పిల్లరా, మరి మనం అందరం కూడా లేచి నిలబడదాం. పాస్టర్ గారు ఎక్కడున్నా కానీ పాస్టర్ గారు అందుబాటులో ఉంటే ఈ స్థలానికి రావాలని మనం చేస్తున్నామండి. అందరూ కూడా లేచి నిలబడదాం. ఆరాధన పాట ద్వారా ప్రభుని స్తుతిద్దాం. పిల్లరా, ఎంత మంచి దేవుడు యేసయ్యా అనే పాట ద్వారా ప్రభుని స్తుతిద్దాము. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. పాస్టర్ గారు మాత్రమే రండి. మీరు కూడా వచ్చండి. రండి, వరలక్ష్మి గారు కూడా రండి. అందరము దేవుని స్తుతిద్దాం పిల్లరా. ప్రభు మన జీవితంలో చేసినట్టు గొప్ప మేళ్ళ బట్టి పిల్లరా మనము దేవునికి వందనాలు చెల్లిద్దాము. ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని మహింపరచుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి
గట్టిగా దేవుని స్తుతిద్దాం పిల్లరా. దేవుని నామాన్ని మహిమపరుచుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోట్లాను కొలది దేవతల ద్వారా ఓడించబడినట్టు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎన్నిక లేనటువంటి మా జీవితాలు ఎన్నికలేంటి మా జీవితాలు నాయన. మీరు ఎంతగానో కాపాడుచున్న దేవాన్ని కొందనాలు, స్తోత్రం. గొప్ప దేవాన్ని పొందాలి, మహోన్నతాన్ని పొందాలి. మీ సన్నిధి మాతో ఉంచాను, మీ ప్రసన్నత మాతో ఉంచాను. మీ గొప్ప నామాన్ని స్తుతించుకోవటానికి ఎటువంటి యోగ్యత లేని నన్ను మమ్మల్ని ప్రభు మీరు సజీవ లెక్కలు ఉంచిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీ పేరు కూడా ఉచ్చరించడానికి మాకు యోగ్యత లేనటువంటి మా జీవితాలు నాయన మీరు ప్రేమించి ఇంతవరకు ప్రభు మీరు మా జీవితాలు చేసి గొప్ప మేళ్ళ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తాం నాయన. మిమ్మల్ని గణపరుచుకున్నా నాయన, స్తుతించుకున్నా. మీరు ఆ సిలువలో మా కోసం చేసేది ఆ గొప్ప బలియాగాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఎవరు కూడా మమ్మల్ని ఈ లోకంలో ప్రేమించలేదు కానీ ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించారు నాయన. మా కోసం రక్తం కార్చారు ప్రభు, మా కోసం మీ ప్రాణం పెట్టారు నాయన. మా కోసం నాయన మీరు సమస్త త్యాగం చేశారు ప్రభు. వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోట్లాను కొలది దేవదూతల ద్వారా పొగిడించబడుచున్న యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చి మీరు నాకు తెచ్చుకోగలం ప్రభా. మీరు ఇంతగా మమ్మల్ని ప్రేమించిన మా కోసం మీరు చేసిన గొప్ప యాగాన్ని బట్టి, త్యాగాన్ని బట్టి అయ్యా మిమ్మల్ని స్తుతిస్తున్నాను ఆయన, గణపరుచుకున్నాం. మా స్తుతులకు యోగ్యుడా, స్తోత్రార్హుడా, మీకే వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ మీరు చేసిన మేళ్ళ బట్టి, చేయబోతున్న మేళ్ళ బట్టి, చేస్తున్న మేళ్ళను బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తూ మా కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ కృపనామములో స్తుతించి, అర్పించి, ఆరాధించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ కూడా కూర్చున్నాం పిల్లరా. మంచిది. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి దైవ సేవకులు మన మధ్యకు రావటం చాలా సంతోషము పిల్లరా. మరి ఈ మీటింగ్ల విషయమై ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టిన రీతిగా దేవుని యొక్క మహావసమైన కృపను బట్టి ఈ రోజున మనకి దేవునికి వర్తమానం అందించడానికి దైవ సేవకులు మన మధ్యకి రావటం చాలా సంతోషము. మరి దైవజనులు రెవరెండ్ కమల్ రాజేష్ గారు మరి మన మధ్య నుండి ఉదయకాల వేళ చక్కని వర్తమానంతో యూత్ని బలపరిచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చక్కని వర్తమానంతో యూత్ను బలపరిచారు. చాలా మంది రాలేకపోయారు, చాలా మంది వచ్చారు. వారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా దైవ సేవకులు రెవరెండ్ కమల్ రాజేష్ గారు మన మధ్య నుండి చాలా సంతోషము. వారికి చప్పలు కొడుతూ ఆహ్వానం తెలియచేద్దాం పిల్లరా. వారు మన మధ్య నుండి చాలా ఆనందదాయకము. ఎందుకంటే మరి వారు మా ప్రక్క గ్రామంలోనే ఉంటారు కాబట్టి వారితో కలిసి ఈ విధంగా దేవుని స్తుతించడానికి ప్రవహించినటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. మంచిది. అలాగే దైవజనులు మోహన్ రాయ్ గారు మన మధ్యకి వచ్చారు. మరలా కొంచెం పని మీద బయటకు వెళ్ళారు కాబట్టి వారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. వచ్చేసారా అయ్యగారు? వచ్చేసారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వారికి కొన్ని చప్పట్లు కొడదాం పిల్లరా. చాలా సంతోషము. అక్క మరియమ్మ గారు వారు కూడా మన మధ్యలో చాలా సంతోషము. వారికి కూడా దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడదాం అందరికి కూడా, వారికి కూడా పిల్లరా. అలాగే మరి దైవజనులు మోజెస్ గారు, అదే సుస్తున్న గారు ఉదయకాల వేళ యూత్ మీటింగ్లో కూడా
వారు పాల్గొని మరి చక్కగా ప్రభుని బలపరిచారు, మరి బిడ్డలు బలపరిచారు. చాలా సంతోషము. ఆ చెల్లికి మరి అలాగే మోయిస్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ చప్పలు కొడదాం. వారికి కూడా దైవజనులు మరి శాంతర గారు, అదేవిధంగా మరి ప్రియులు దానియేలు గారు మనం వచ్చిన చాలా సంతోషం. వారికి కూడా చప్పలు కొట్టండి. మనం ఏమేమిటలే చప్పలే కొడుతున్నాం. దేవుని స్తోత్రం కదా. కాబట్టి పిల్లరా, దేవుని కనపరచడం చాలా సంతోషం. అలాగే మగటిపల్లి నుంచి వచ్చినటువంటి ప్రియులను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే చెన్నాడము స్థానిక సంఘాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మరి మన స్థానిక బ్రాంచ్ చర్చ్ నుంచి వచ్చినట్టు వారికి బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. చెన్నాడము బ్రాంచ్ చర్చ్ నుంచి వచ్చినట్టు వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే నగరము నుంచి ఆయా ప్రదేశాల నుంచి వచ్చినటువంటి వీళ్ళందరి బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి సమయంలో పిల్లరా, సమయం పరిగెడుతూ ఉంది కాబట్టి దైవవాక్యము అందించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. మరి సమయంలో ప్రియులు నాగరాజు గారు వారు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడుచుండగా మనము ప్రభుని స్తుతిద్దాము, కానుకలు సమర్పించుకుందాం. అందరూ కూడా కానుకలు ఈ మీటింగ్స్ నిమిత్తమై అవసరాల నిమిత్తమై కానుకలు పట్టుబడతాయి. దయతో మీరు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నామండి. యూత్ వారు రాజేంద్ర లేకుంటే హరీష్ ఉన్నట్లయితే ఈ స్థలానికి రండి. రండి. రాజేంద్ర కుమారు, అదేవిధంగా హరీష్. హరీష్ ఎక్కడ ఉన్నారు? లేని పక్షంలో ఉన్నారా? హరీష్ ఉన్నాడా? రమ్మా, లేకపోయా చెప్పినట్టు లేకవా రావాలి. దేవుని నామానికి స్తోత్రాలు. కూడా వచ్చిన మీకు అలాగే దైవ సేవకులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నిలిచేది మీ ప్రేమే సయ్యా, నిలకడగా నిలిచేది మీ మాటే సయ్యా. నిత్యం నిలిచేది మీ ప్రేమే సయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే సయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. మంచి పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు.
పురుగునైనా నన్ను ఎన్నుకుంటివి. విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు చాటేలేరయ్యా, నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. నీకెవరు చాటేలేరయ్యా, నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాలో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాతో ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ వ్యర్థమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యం నిలిచేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. దేవునికి స్తోత్రం. మంచి పిల్లరా, చక్కని పాట ద్వారా ప్రభుని స్తుతించినటువంటి ప్రియులను వారి కుటుంబాలు ప్రభు బలపరిచి నడిపించినాక చాలా సంతోషము. మరి ఈ సమయంలో ప్రియులు బాబ్జీ గారు కూడా వచ్చి ఒక ప్రత్యేక పాట ద్వారా ప్రభుని స్తుతిస్తారు. మగటపల్లి నుంచి వచ్చినటువంటి ప్రియులు బాబ్జీ గారు. నేను కొంతమందిని వెనకుంచాను, ఎందుకంటే వారికి తర్వాత ఇద్దామని. కాబట్టి పిల్లరా, మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకుందాం. ఆ తర్వాత ప్రియులు రవి గారు కూడా సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. రండి. దైవనకు ప్రశ్నగాక వేదికను అలంకరించిన దైవజనులందరికీ మరియు వివిధ గ్రామాల నుంచి బ్రాంచెస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వక వందనలు తెలియజేస్తూ
చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది బొల్వను యేసయ్యా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మొల్వను యేసయ్యా నీ కథే నన్నే తాకగా నా గుడే నీవే చేరగా నా గురే నీవై ఉండగా నీదరే నే చేరానుగా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మొల్వను యేసయ్యా తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావి కన్నీటి కాలుకాయే నా గుండె లోతులోనా నలిగి పోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా యేసయ్యా నీవేగా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఇంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మొల్వను యేసయ్యా జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం నీ సన్నిధానమందు సియోను మార్గమందు
నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మొదలువను యేసయ్యా నీ కథే నన్నే తాకగా నామది నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీదనే నే చేరానుగా చక్కని పాట ద్వారా ప్రభుని స్తుతించినటువంటి ప్రియులను వారి కుటుంబాలు ప్రభు బలపరచుగాక. మరి సమయంలో ప్రియులు రవి గారు 2 చరణాలు ప్రియులారా గమనించండి, సమయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. 2 చరణాలు పాడి ప్రభుని స్తుతించండి. ఎక్కువ చరణాలు పాడటం వల్ల మరి సమయం చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీరు గమనించాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే ఇంకా ఎవరైనా భోజనాలు చేయవలసిన వారు ఉన్నట్లయితే మరి ఈ స్థలంలో భోజనాలు చేసి వచ్చి ఈ స్థలంలో కూర్చొని మనం చేస్తున్నాం. ఒకవేళ అక్కడ భోజనము దగ్గర ఇంకా ఎవరు ఉండొద్దు. భోజనాలు చేసిన వారు ఇంకా ఉన్నట్లయితే వారు భోజనం చేసి ఈ స్థలానికి వచ్చి కూర్చోవాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ అలాగే వేదికను అలంకరించిన దైవజనులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా నీవుంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా, నీవుంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నావు దేవా నాకు అండగా ఉన్నావు ప్రభువా, నాకు తోడుగా ఉన్నావు దేవా, నాకు అండగా ఉంటావు ప్రభువా, నాకు తోడుగా. ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా నీవుంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా, నీవుంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. ఉన్నావు దేవా నాకు అండగా, ఉంటావు ప్రభువా, నాకు తోడుగా.
ఉండగా అవసరమైన వేళ దరికానరైరి. అందరూ ఉన్నారనుకొని ఎంతో సంబరపడగా అవసరమైన వేళ దరికానరైరి. ఒంటరిగా ఉండగా జంటగా నిలిచావు దేవా. ఒంటరిగా ఉండగా జంటగా నిలిచావు దేవా. ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా, నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. ఉన్నావు దేవా నాకు అండగా, ఉంటావు ప్రభువా నాకు తోడుగా. బాధలలో స్వస్థతనిచ్చావు, కష్టకాలములో కన్నీరు కురిచావు. వ్యాధి బాధలలో స్వస్థతనిచ్చావు, కష్టకాలములో కన్నీరు కురిచావు. కనికరించావు దేవా, ప్రేమతో పిలిచావు ప్రభువా. కనికరించావు దేవా, ప్రేమతో పిలిచావు ప్రభువా. ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా, నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. ఉన్నావు దేవా నాకు అండగా, ఉంటావు ప్రభువా నాకు తోడుగా. ఉన్నావు దేవా నాకు అండగా, ఉంటావు ప్రభువా నాకు తోడుగా. ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా, నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. హల్లెలూయా. చక్కని ఈ పాట ద్వారా ప్రభుని స్తుతించినట్టు ప్రియులను వారి కుటుంబాలు ప్రభు బలపరిచిన ఆ దేవుని స్తోత్ర. పిల్లరా, మరి ఇంత సమయం వరకు కూడా మీరు చక్కగా కూర్చుని కార్యక్రమం వీక్షిస్తున్నారు, చక్కగా దేవుని స్తుతిస్తున్నారు. చాలా సంతోషము. ఎందుకంటే సమయము చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి దైవ సేవకులు మనకు వర్తమానం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిల్లరా, కొంచెము ఒక 2 పాటలే ఉన్నాయి. దయతో ఆ పాటలు అయిపోయిన తర్వాత మీకు దేవుని వాక్యం అందించడానికి సేవకులకి సమయం ఇచ్చేస్తాను. దయతో మీరు అర్థం చేసుకోవాలని మనం చేసేది. ఎందుకంటే ఎవరిని కూడా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. నా మనసు మీకు తెలుసు కదా మీకు. కాబట్టి ఎవరిని నొప్పించలేను. ఎవరైనా పాట అడిగారంటే వారికి తప్పనిసరిగా ఇవ్వాలి. కాబట్టి పిల్లరా, మరి సమయంలో ప్రియులు ఎలీషా గారు, నగరం నుంచి వచ్చినట్టు ఎలీషా గారు
వారు కూడా వచ్చి ఒక ప్రత్యేక పాట ద్వారా ప్రభు స్తుతించిన తర్వాత మేరీ జాయ్ మా పాస్టర్ గారు వారు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. ఈ పాట అనంతరము వారు సిద్ధంగా ఉండాలి. ఆ చివరి పాట, ఎందుకంటే చాలామందికి అవకాశం ఇవ్వలేకపోతున్నాను, దయతో మీరు నన్ను అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులు జోసఫ్ అయ్య గారికి, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ నా ప్రత్యేక వందనాలు. అందరూ కూడా నా ప్రత్యేక వందనాలు. చేరి వచ్చిన మీ అందరికి కూడా ఆర్కెస్ట్రా వారికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదుననే పాటని ఈ పాట వచ్చిన వారు నాతో కలిసి చప్పట్లు కొడుతూ పాడదామండి. నీ బలమును నీ ప్రభావము చూడవలేనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టియున్నాను. దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. నీ బలములో నీ ప్రభావము, నీ బలములో నీ ప్రభావము పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి.
ఘోషించుచున్నది. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. జాములందు నేను ధ్యానించు వేళలు చింతితేనే దొరికినట్లు తృప్తి కలుగుచున్నది. రాత్రి జాములందు నిన్ను ధ్యానించు వేళలు చింతితేనే దొరికినట్లు తృప్తి కలుగుచున్నది. ఉత్సహించు పెదవులతో నా జీవిత కాలము, ఉత్సహించు పెదవులతో నా జీవిత కాలము పాడుచుందును, స్తుతించుచుందును, పాడుచుందును, స్తుతించుచుందును. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. నీ బలములో నీ ప్రభావము, నీ బలములో నీ ప్రభావము చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. చక్కని పాట ద్వారా ప్రభుని స్తుతించినటువంటి ప్రియులను వారి కుటుంబాలు ప్రభు బలపరచునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచి సమయానికి వచ్చేసాము. మరి ఒక్క పాట మాత్రమే ఉంది, దయతో మీరు కొంచెం ఓపిక పట్టండి. దైవ సేవకురాలు మేరీ జాయ్ వచ్చి చక్కని పాట ద్వారా ప్రభుని స్తుతించినారు కాబట్టి పిల్లలు ఆ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాము. మరి ఎందుకంటే ఈ మీటింగ్స్ నిమిత్తమై చాలా శ్రమించి నిజంగా నాకు ఎంతో తోడ్పాటునిచ్చి మరి ఈ విధంగా ముందుకు నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లరా సమయాన్ని ప్రియులకు అప్పగిస్తున్నారు. మాటి చాలయ్యా యేసయ్యా, నీ మనసే చాలయ్యా యేసయ్యా, మాటే చాలయ్యా యేసయ్యా, నీ మనసే చాలయ్యా యేసయ్యా, మనసారా నిన్ను పాడనా, మది నిండా నిన్ను వేడనా, మనసారా నిన్ను పాడనా, మది
స్తోత్రం. మంచిది, చక్కని పాట ద్వారా ప్రభుని స్తుతించినట్టు ఈ ప్రియులను వారి కుటుంబాలు ప్రభు బలపరచునుగాక. దయతో గమనించండి, దైవజనులు మనకి వర్తమానం అందించిన సిద్ధంగా ఉన్నారు. సమయాన్ని ఆలస్యం చేయకుండా మరి సేవకులకి నేను అప్పగించేస్తున్నాను. వారికి సమయం చెప్పాను. ఆలోచించండి. అలాగైతే క్రైస్తవం ఈ దినాన్న ప్రపంచాన్ని ఇప్పుడు కమ్మేసుకునేది. ప్రపంచంలో ఒక్క వ్యక్తి కూడా వేరొక వ్యక్తి ఉండేవాడు కాదు, అందరూ క్రైస్తవులు అయ్యేవాడు. ఎందుకండి అంటే ఆదిమ దినాల్లో చాలామంది సువార్త చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రభుని నమ్ముకున్నాడు, కాన్స్టాంటైన్ అని ఆయన రాజు. అక్కడే క్రైస్తవ్యం పలచనైపోయింది, విచ్చలవిడితనం అయిపోయింది. అప్పటిదాకా నిష్ఠగా బతికిన వాళ్ళు, రాజుగారు అన్నాడు ఈ ఊర్లో అందరూ యేసుప్రభుని అంగీకరించాల్సిందే, శాసనం ఇచ్చాడు. రాజుకు భయపడి చాలామంది మారు మనసు పొందారు అన్నట్టు అనమాట ఆ రోజుల్లో. అలా రాజు శాసనానికి భయపడి మారు మనసు పొందిన వాళ్ళే కానీ బతుకు మార్చుకోవడానికి వచ్చిన వాడు కాదు. ఈ దినాల్లో చాలామంది భయపడి అన్నప్పుడు దేనికి రాజు కాదు, లోపల ఉన్న మనస్సాక్షికి భయపడి, లోపల ఉన్న పాప భీతికి భయపడి వారు చేస్తూ ఉన్న పనులు దేవుని యొక్క సేవ జరుగుతుందనుకుంటే అది ప్రమాదం అనే మాట. అందుకని దేవుని యొక్క మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవాడైతే హృదయంలో గజగజలాడతాడు వాడు. దేవుని మర్మమైన క్రీస్తు స్పష్టంగా అర్థం కాకపోతే విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటాడు. అందుకని దేవుని యొక్క కార్యాలని దేవుని పద్ధతుల్లో కాకుండా వారి సొంత పద్ధతుల్లో చేస్తూ ఉన్నప్పుడు నష్టం వారి గడప దగ్గర కాచుకొని ఉంటుంది. జాగ్రత్త, అనుమానమే లేదు దాంట్లో. అర్థమవుతుందండి. అన్న ఎందుకు ఇలా చెప్తున్నారంటే మీరు అనుకోవచ్చేమో, ఇలా అనుకుందాం. దేవుడెవరో తెలియని వాళ్ళు ఎథెన్స్ పట్టణంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు పరితాపం పట్టలేని పౌలు గారు అంటాడు, ఓ ఎథెన్స్ వార్లారా, మీతో 2 మాటలు చెప్తాను వినండి అన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? ఆకాశమును భూమిని అందరి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు ఆయన హస్తకృతములైన ఆలయాల్లో ఉండడు. అభిప్రాయం కట్ అయిపోయింది. దేవుడు 4 గోడల మధ్య ఉండేవాడు కాదు ఆయన అంతటా ఉన్నవాడు ఆయన. కానీ ఎథెన్స్ పట్టణ వాళ్ళకి తెలియదు దేవుడు ఎక్కడ ఉంటాడు. కాబట్టి వాళ్ళు కనబడిన ప్రతి చోట కూడా మనిషికి 3 చొప్పున దేవాలయాలు కట్టుకున్నారు. కానీ తట్టుకోలేకపోయాడు పౌలు గారు. అయ్యా, దేవుడు 4 గోడల మధ్య ఉండేవాడు కాదు. ఈ అసత్యాన్ని ఎవరైతే జరిగిస్తూ ఉంటారో, పాపభీతికుండా ఎవరైతే వెళతా ఉంటారో వారు 4 గోడలకే పరిమితమవుతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇలా అనొచ్చేమో, అయ్యా మరి చర్చ్ ఎందుకు అనేమాట. చర్చ్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? లోకము యొక్క ప్రభావము నుండి క్రీస్తు ప్రభువు వారి యొక్క సత్యాన్ని విని హృదయ మార్పిడి పొందిన వారు ఒక చోటకు వచ్చి దేవుణ్ణి ఆరాధించుకునే స్థలాన్ని చర్చ్ అంటారు. దాని యూనివర్సల్ చర్చ్ అంటారు. ఆ సార్వత్రిక సంఘంలో భాగంగా మనకి స్థానిక సంఘాలు ఉంటాయి. ఆ సంఘంలో కొన్నిసార్లు అవిశ్వాసులు కూడా రావచ్చు, మేలు పొందొచ్చు. కానీ చర్చ్ అనే మాటకు అర్థం అది. అయితే పౌలు గారు అన్నాడు, దేవుడు హస్తకృతములైన ఆలయాలు ఉండడు. ఇది మొదటి మాట. రెండోది ఆయన అంటాడు, ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిని అనుగ్రహించేవాడు గనుక. అపోస్తల కార్యాలు 17, 24, 25 వచనాల్లో అందరికీ జీవాన్ని ఊపిరిని అనుగ్రహించేవాడు గనుక ఆయనకి ఏదైనా కొదువైనట్లు మానవుల హస్తాలతో సేవింపబడేవాడు కాదు. ఇది రెండో మాట. నువ్విస్తే చేయడానికి, నువ్విస్తే సేవ జరిగించడానికి ఆయన అడుక్కునేవాడు కాదు. ఆయన సజీవుడు. ఆయన సజీవుడు. ఆ అభిప్రాయం నాలో లేకపోతే దేవుని దగ్గర ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాను. ఈయన అంటా ఉన్నాడు, స్పష్టంగా తెలుసుకోండి ఆయన ఎవరు, స్పష్టంగా తెలుసుకోండి. నిప్పుతో చెలగాటమట్టం మన క్షేమం కాదు అన్నప్పుడు పాపభీతి ఉన్న వ్యక్తి పాపము నుంచి బయటికి రావడానికి ఎంత ఇవ్వడానికైనా ఇష్టపడతాడు. కానీ ఆ అపరాధ భావం అనేది అలా పోదు అనే మాట. ఇలా ఆలోచిద్దాం. దేవుడికి మనం ఏమిచ్చాం చెప్పండి. ఇలా అనుకుందాం, నానిబాబు ఉన్నాడు, ఒకవేళ దేవునికి 1 లక్ష ఇచ్చాడు అనుకుందాం, సందా ఇచ్చాడు 1 లక్ష. ఆడంటాడు దేవుని దగ్గరికి వెళ్ళి అంటాడు, నానిబాబు అంటారు, దేవా నీకు 1 లక్ష ఇచ్చాను, మరి నన్ను నా కుటుంబాన్ని కాపాడతావా అంటాడు అనమాట. అనగానే ప్రభు ప్రత్యక్షం ఇలా అంటాడు, నాని 1 లక్ష ఇచ్చావా, సరే పాస్టర్ గారిని అడుగు, జోసఫ్ గారిని అడిగి 1.5 లక్ష తీసుకో, ఇచ్చేస్తాడు ఆయన. కంగారు పడకండి సార్, ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత తీసుకుని బయటికి రా, నీతో మాట్లాడతాను అంటాడు. గబగబ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే 1 లక్ష చెక్కు మీద సంతకం పెట్టి ఇచ్చారు అనుకుందాం. నాని తీసుకుని బయటకు వస్తున్నాడు. దేవుడు ఎంత కృప కలిగినాడు, 1 లక్షకి 50,000 వడ్డీ వేసి ఇచ్చాడు అనుకున్నాడు. ప్రభు అన్నాడు, సరే నాని అలాగే పట్టుకో, ఒక మాట అడుగుతాను, నీ డబ్బులు నీకు ఇచ్చాను కదా, నేను ఇచ్చి నాకు ఇచ్చాయంటే దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? నానికి జీవాన్ని ఊపిరించాడు కదా, అవునా? ప్రభా ఈ 1 లక్ష తీసుకున్నది ఇవ్వంటే ఇస్తాడు ఆయన. అర్థమవుతుందా? మానవుడు అనుకుంటాడు ఎంతో ఇచ్చానని చెప్పి, ఎంత ఇస్తే చేయగలరండి ప్రభుకి? అర్థమవుతుందా? ఈరోజు బ్రతుకున్నామంటే ఆయన కృప. ఆ సత్యం అర్థం కాని వాడు ఇచ్చేసాను అనుకుంటుంటాడు. గుర్తుపెట్టుకోండి,
ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు ఇస్తే బతికేవాడిని కాదయ్యా నేను. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, దేవుని యొక్క మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్నవాడు తన మనసులో ఏముంటాడు చెప్పండి, దేవునికి ఏం కావాలో అది ఇస్తాడు. సో దేవునికి ఏం కావాలి చెప్పండి, హృదయంలో స్థానం కావాలి. సాతాన్ అంటాడంట, మీటింగ్కి వెళ్ళు, ముందు వరుసలో కూర్చో. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వే ఉండాలి, చర్చిలో కానీ ఎక్కడైనా సరే. ఆ తర్వాత పాటలు పాడితే పాటలు పాడు, మా పరదాలు వేస్తే పరదాలై, పరిచర్య చేస్తే పరిచర్య చేయి, వెరీ గుడ్. వాక్యం కూడా శ్రద్ధగా వినే అంటాడంట. అనిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆ వాక్యం అక్కడ వదిలిపెట్టి లోపల నన్ను తీసుకుని వెళ్ళాడంట. అర్థమైంది కదా? అలాగే వచ్చారు ఇక్కడికి ఎవరన్నా? అలా లేరు కదా. మీరందరం చూస్తూ ఉంటే నాకేం అనిపించట్లేదులేండి, మళ్ళీ ఎందుకు అబద్ధాలు చూడండి ఇక్కడ నుంచి. వినండి, సరేనా? ఇప్పుడు ఆలోచిద్దాం. సైటన్ చాలా పర్టికులర్గా ఉంటాడు. ఎలాగంటే వాక్యం వినేంత వరకు కూడా మన మనసుల్ని ఉత్సాహంగా ఉంచుతాడు. వాక్యం అనే సమయానికి వచ్చేసరికి ఎక్కడ చిరాకు వచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే మా రూపం చూసి కావచ్చు, ఈ మాటలు చూసి కావచ్చు, అమ్మ నిలబడ్డాడు ఇప్పుడు, ఇక బుర్ర తినేస్తాడు రీడు అనుకుంటారు అనమాట. గుర్తుపెట్టుకోండి, బుర్ర తినడానికి ఇంటి దగ్గర బోల్డ్ మంది ఉన్నారు. నాకు ఒక భార్య ఉంది, 3 పిల్లలు ఉన్నారు. కూర్చొని తినేయచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కూర్చొని చెప్తా ఉంటే వెనకేం చేస్తారు, భార్య కట్టుకుంది కాబట్టి, పిల్లలు కన్నోళ్ళు కాబట్టి. మీరైతే లేచి వెళ్ళిపోతారు, కానీ 4 ఎందుకు వెళ్తారు, ఖచ్చితంగా వింటారు. సో బుర్ర తింటాక రాలేదు, బుర్ర బాగు చేసిన ప్రభువుని మీకు పరిచయం చేయడానికి వచ్చాం అంతే. అర్థమైంది? బుర్ర బాగు చేసినవాడిని నేను. చచ్చినోడిని ఒకప్పుడు, దేవునితో సంబంధం లేకుండా బ్రెయిన్ డెడ్ అయిపోయింది నాకు. సో బ్రెయిన్ డెడ్ అయినప్పుడు నా దేహం పనిచేస్తుంది కానీ ఏం చేస్తుందో నాకు తెలియదు. అందుకని పౌలు గారు అంటాడు, ఏది చేయాలో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు చేస్తూ ఉన్నాను. కనెక్షన్ లేని వాడు చేసే పనులు అవి. అందుకని ఇందాక మా యవనస్తుల కొడుకులు ఒక ప్రశ్న అడిగాను, మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుతాను. అబద్ధం ఆడి ఎంతకాలం అయింది? 3 నెలలు అయిందని వాడి చేతులు ఎత్తండి. అబద్ధం ఆడి 3 నెలలు అయిందని వాడి చేతులు ఎత్తండి. త్వరగా చెప్పాలా, త్వరగా ఇంటికి వెళ్ళండి, త్వరగా చెప్పాలి. మళ్ళీ భోజనాలు ఏమి అయిపోయినాయి. అర్థమైందా? డే మారితే మళ్ళీ భోజనాలు పెడతారు అనుకోబాకండి. చెప్పండి, అబద్ధం ఆడి 3 నెలలు అయిందా? 2 నెలలు? 1 నెల అయిందా? ఎంత ధైర్యం ఉంటే మీరు అబద్ధాలు ఆడతారు? మీరు ఎంత ధైర్యం ఉంటే? బైబిల్ అంటుంది ప్రకటన 22:15లో, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉండును. ఎక్కడ ఉంటారు వాళ్ళు చెప్పండి? నరకంలో ఉంటారు వాళ్ళు. అప్పుడు మీరు అనొచ్చాం, ప్రభా నేను 1000 రూపాయలు ఇచ్చాను ప్రభా, భోజనాలు నాయే. అర్థమవుతుందా? ఆ ముష్టోడికి కూడా నేనే ఇచ్చా అనుకుంటున్నారు కదా. కుదరదు. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉండును. ఇక్కడే పాపం యొక్క భయంకరత్వం మనకు అర్థం కావాలా. పాపం అంట దేవునిలా వాగ్దానం చేస్తంట, దెయ్యంలా కోసుకుంటూ వెళ్ళిపోద్దంట మానవుడు. మనిషి పాపం చేస్తాం అనుకుంటాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడరా, దేవుడు క్షమించేవాడరా అని చెప్తారు. కానీ రెండో పార్శ్వం ఏంటో తెలుసా అండి, ఆయన పక్షపాతం లేనివాడు, ఆయన న్యాయవంతుడు. ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నాడు, అనేక సంవత్సరాలుగా నీ కోసం వెంటబడతా ఉన్నాను, అనేక సంవత్సరాలుగా నీ కోసం ప్రాధేయపడతా ఉన్నాను, కానీ నీ విచ్చలవిడితనం నా మీద తిరుగుబాటు చేస్తూ ఉంది. నీకున్న అందం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, విర్రవీగుతూ ఉన్నావు. తీసేయడం పెద్ద కష్టం కాదు, తీసేయడం పెద్ద కష్టం కాదు. కారణం ఏంటండి అంటే, మానవుని యొక్క జీవితానికి మరణం అంతం కాదు, మరణం మలుపు మాత్రమే. మానవుని యొక్క జీవితానికి మరణం అంతం అనుకున్నవాడు విచ్చలవిడిగా జీవిస్తాడు, కానీ మానవుని యొక్క జీవితానికి మరణం మలుపు మాత్రమే. ఆ మలుపు తిరిగిన తర్వాత చాలా ఊరు ఉంటుంది. ఇక్కడ రాగానే జోసెఫ్ అని అడిగాను, ఏందన్నా 2 ఏళ్లకే చర్చి పెట్టారేంటి అన్నాను. అలా అడిగాను అనమాట ఆ భావంతో. అన్నారు, ఇక్కడ 400 ఇళ్ళు ఉన్నాయండి అన్నారు. ఏంటన్నా ఒక ఇల్లు కూడా కనపట్లేదుగా అన్నాను. లోపల ఉంటే వెళ్ళండి అన్నారు అనమాట. అర్థమైందా? నాకు కనబడలేదు కాబట్టి ఊరు లేదనుకోవడానికి కుదరదు, మలుపు తిరిగితే ఉంటుంది ఊరంతా కదండి. అలాగే మరణం తర్వాత జీవం ఉంది. మరణం తర్వాత మానవుడు చచ్చిపోడు, అడ్రస్ మారుతుంది అంతే. అయితే నరకం లేకపోతే పరలోకం కదండి. అయితే చాలామంది ఈ భ్రమల దగ్గర ఏం చేస్తారండి అంటే, సత్యాన్ని అర్థం చేసుకోలేక సత్యాన్ని నుంచి దూరం అయిపోయి జీవిస్తూ ఉంటారు. ఈ మాట దగ్గర ఒక విషయం చెప్పాలా అనుకుంటారు, రక్షించబడిన వాడు పాపంలో పడిన పరలోకం వెళ్ళిపోతారు కదా సార్ అని. ఈ మాట దగ్గర ఒక చిన్న అభిప్రాయం చెప్తాను, వాస్తవం అభిప్రాయం చెప్తాను. ఒక ఆయన అన్నారు, పెద్ద ఆయన ఏమన్నారంటే, ఒక వ్యక్తి రక్షించబడ్డానని చెప్పి పాపంలో కొనసాగుతూ ఉంటే వాడి బేస్ని ఒకసారి ఆలోచించాలంటారు అనమాట. వాడి బేస్ని, ఫౌండేషన్ని. మనలో చాలామంది మీ ఫౌండేషన్ దగ్గర కపటాన్ని దాచిపెట్టుకొని రక్షించబడ్డామనే భ్రమలో ఉంటే చాలా ప్రమాదం అది. ఎందుకంటే అంటే మీకు అందరికీ తెలుసు కదా, లూకాసు సువార్త 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు ఆ వ్యక్తి? 24-25 వచ్చిన ఎవరు ఉంటారు చెప్పండి?
చదువుతారా? లూకాసు వార్త 16, 24, 25 వచనాలు. అయ్యా ముగిస్తానన్నావుగా, అరగంట అయిపోయింది అనబాకండి, ముగిస్తున్నాను. తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరిపాడు. ఆగండి అమ్మ, అక్కడ ఆగండి. తండ్రివైన అబ్రహామా అంటే అబ్రహాం గారు ఎవరికి తండ్రి చెప్పాలి? అబ్రహాం గారు ఎవరికి తండ్రి? ఇప్పుడు చిరాకు వస్తుంది కదా, అసలే దోమలు పడుతున్నాయి, చెమటలు పోస్తున్నాయి, మరి ప్రశ్నలు నేను చెప్పరాదా, గబగబ చెప్పి వెళ్ళిపోరాదా కదా? అవునా? నిద్రపోయే టైంలో లేకపోద్దండి మరి, అవునా? కళ్ళు తెరిచి కూడా నిద్రపోగలరు కదా, కొంచెం లేపుకుంటున్నా అంతే, రైట్? అబ్రహాం గారు ఎవరికి తండ్రి చెప్పాలి? ఎవరికి తండ్రి? విశ్వాసుల తండ్రి. ఇప్పుడు ఎవరు పిలిచారు ఆ మాట? ధనవంతుడు. ఎక్కడి నుంచి పిలిచాడు? ఎక్కడి నుంచి పిలిచాడు అమ్మా? పాతాళం నుంచి పిలిచాడు కదా. మరి అబ్రహాం గారు విశ్వాసుల తండ్రి అయితే ఈ విశ్వాసం ఎక్కడున్నాడు? ఈ విశ్వాసం ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు కదా. వీడికి ఎక్కడ నేర్చుకున్నాడు ఈ భాష అంతా? అబ్రహాం గారు విశ్వాసుల తండ్రి అని. లాజరు అక్కడ ఉన్నాడు. ఎవరు తెలుసు ఈయనకి? సంఘ పెద్దాం ఈయన, ఆ గ్రామానికి సంఘ పెద్దాము. కారు దిగేవాడు కాదు, కారు దిగి కారు చర్చిలో పెట్టడం కాలు మళ్ళీ వెళ్ళిపోవడమే. లాజరు అడుక్కుంటాడు, రే అని తీసి పక్కన పడి అనేవాడేమో. గుర్తుపెట్టుకోండి, ఆయన భాష మారింది, భాష నేర్చుకున్నాడు కానీ బతుకు మార్చుకోలేదు. అర్థమవుతుందా? చాలామంది క్రైస్తవులకి భాష వచ్చు. పాస్టర్ గారు వస్తూ ఉంటే సిగరెట్ వెనక పెట్టి ప్రజలు పాస్టర్ గారు అంటారు. సిగరెట్ వెనకాల మండుతూనే ఉంటుంది. సెల్ ఫోన్లో బ్లూ ఫిల్మ్ చూస్తూనే ఉంటాడు. సెల్ ఫోన్ లోపల పెట్టి వందనాలు అయ్యారు అంటాడు. పాప అయ్యగారు మంచిగానే వెళ్ళిపోతారు, అయ్యా వందనాలు బాబు అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు దేవుడు ఎవరో స్పష్టంగా తెలియని వ్యక్తి ఇలా మోసగించబడతా ఉంటాడు. ప్రభు అంటా ఉన్నాడు, పాపం వలన కలిగే భ్రమ చేత మిమ్మల్ని మీరు మోసపరుచుకోకండి అనే మాట. అందుకని పౌలు గారు అన్నాడు, నాకు ప్రయాసపడుతున్నాను, ఎంతగా పోరాడుతున్నాను. ఎందుకు పోరాడాలా? కొలసి సంఘాన్ని గురించి ఎందుకు పోరాడాలా? తప్పుడు బోధలు వచ్చేసినాయి. ఆ తప్పుడు బోధల మధ్యలో తన సంఘం పాడైపోద్దేమోనని చెప్పి ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రియమైన వారులారా, ఆ క్రీస్తు ఎవరో తెలుసా? సత్యాన్ని మన దాకా తీసుకొస్తారు, ప్రాధేయపడతారు, కానీ బలవంతం చేయరు. అలా ప్రాధేయపడతా ఉన్నప్పుడు ఎవరైతే సత్యాన్ని అంగీకరిస్తారో వారి జీవితాలు మార్చుకుంటారు. అందుకని ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ఇలాగే మీటింగ్ చెప్పిన తర్వాత ఒకడు లేచాడంట పైకి, అయ్యా పాస్టరు బాగా చెబుతున్నావు కానీ పరలోకానికి నరకానికి ఎంత దూరం ఉంటుందో చెప్పన్నాడంట. పరలోకానికి నరకానికి ఎంత దూరం ఉంటుందో చెప్పన్నాడంట. ఆ పాస్టర్ గారు పెద్దగా నవ్వాడంట. నవ్వటం కాదు, తెలియతే చెప్పు, లేకపోతే తెలియదని చెప్పన్నాడు అంటాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, జానా అన్నాడు. జానా వెంటనే ఆడేమన్నాడు తెలుసా? కొలిసి వచ్చేవన్నాడంట. మీటింగ్లోనే కొలిసి వచ్చేవన్నాడంట. పాస్టర్ గారు అన్నారంట, విన్న వాక్యం గుండెల్లోకి పోతే పరలోకం, ఈ చెవిలోకి పోతే నరకం అన్నాడంట. విన్న వాక్యం గుండెల్లోకి పోతే పరలోకం, ఈ చెవిలోకి పోతే నరకం అన్నాడంట. ఇప్పుడు మీరు ఎటు వెళ్తాం చెప్పండి? వాక్యం బౌన్స్ అవుతుంది కదా, చెవిలో కూడా బొట్ల తప్పని లేచి వెళ్ళిపోతున్నాయి కదా, అలా దిగి అలా వెళ్ళిపోతున్నారు, రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? వాక్యం వింటున్నారు కదా, వినండి. ఇది మొదటి మాట. శిరస్సుతో సంబంధం లేనివాడు బ్రతికున్న చచ్చిన వాడితోనే సమానం. అర్థమవుతుంది కదండి? అయితే శిరస్సుతో సంబంధం పెట్టుకున్నవాడు 3 విషయాల్లో జాగ్రత్త పడతాడు. ఆ 3 విషయాలు క్లుప్తంగా చెప్పి నా వర్తమానాన్ని ముగించేస్తాను. అర్థమైందా? ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? శిరస్సుతో సంబంధం ఉంటే వాడు ఎలా ఉంటాడో చెప్పాం. శిరస్సు గురించి జరిగి ఉంటాడని చెప్పి. 1, ఆయన చూస్తున్నాడు, 4 గోడల మధ్య ఉండేవాడు కాదు, నువ్వు ఇస్తే సేవించేవాడు కాదు, ఆయన అందరికీ జీవాన్ని ఇచ్చేవాడు కదండి. అలాంటి వ్యక్తిని, అలాంటి దేవుణ్ణి సంబంధం పెట్టుకోకుండా చేసేది పాపం. పాపం హేళన చేస్తుందని, పాపం దేవుని యొక్క కనికరాన్ని అత్యాచారం చేస్తుందని, ఆ పాపం కర్కశంగా మానవుని నరకాన్ని తీసుకువెళ్తున్న విషయం చెప్పుకున్నాం. ఇది మొదటి పార్ట్. రెండో పార్ట్ ఏంటండి అంటే ఆయన రాసినటువంటి మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3 విషయాలు చెప్తాడు. ఆ 3 విషయాలు చెప్పి వర్తమానాన్ని ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక శరీరం గురించి మాట్లాడినటువంటి మాట. ఎఫెసీ పత్రిక శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు శిరస్సుతో సంబంధం ఉన్నవాడు శరీరాన్ని కాపాడుకుంటాడు, శిరస్సుతో సంబంధం లేనివాడు శరీరాన్ని కాపాడుకోలేడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. నాకు శిరస్సుతో సంబంధం ఉంది అంటే బ్రెయిన్ అలైవ్గా ఉంది, నా శరీరం అంతా ప్యారలైజ్ అయినా నేను బతికే ఉంటాను. చాలామంది అలా ప్యారలైజ్ అయిన వాళ్ళు చరిత్రలో మనకు తెలుసు. ఇక్కడ దాకే పనిచేస్తుంది వాళ్ళకి, ఈ బాడీ అంతా పనిచేయదు. వాళ్ళు నోటితోనే పెయింటింగ్స్ వేసేవాళ్ళు, నోటితోనే పెయింటింగ్స్ వేసి పరిచయం చేశారు, బోల్డ్ డబ్బులు సంపాదించారు. జోని అనే అమ్మాయి కానీ అలాంటి వాళ్ళందరూ కూడా. ఇలాంటి వాళ్ళ గురించి మనం వింటా ఉన్నప్పుడు వాళ్ళకి దేవునితో కనెక్షన్ ఉంది, హెడ్తో. బాడీ ప్యారలైజ్ అయినా వాళ్ళు బతికే ఉన్నారు. కొన్నిసార్లు మనకి దేవునితో సంబంధం ఉన్నప్పుడు దేహం సహకరించకపోవచ్చు, కానీ వాడు బ్రతికే ఉంటాడు. వాడు బతికున్నాడు అంటానికి గుర్తేంటో తెలుసా అండి? 3 విషయాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయం మొదటి వచ్చి చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోనూ సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వల్లని మన ప్రభువును బట్టి ఖైదీనైన నేను బతిమాలుకొంచున్నాను. డానియల్ గారు ఎటు వస్తారా? ఆయన గారి పరిచయం కాబట్టి కాస్త ఎక్కువగా, అందుకని ఆయన పిలిచాను. ఏమనుకోబాకండి పాస్టర్ గారు, ఈయన పాస్టర్ గారేనండి, తెల్లబట్టలు వేసుకున్నారు పాస్టర్ గారు. నేను ఇక్కడ పట్టుకున్నాను, ఏమనుకోబాకండి. ఎక్కడ పట్టుకున్నాను నేను? చేత్తో పేకనబాకండి, ఆయన కోపం వస్తుంది. మెడ మీద పట్టుకున్నానండి, గౌరవంగా మాట్లాడాను పాస్టర్ గారు, రైట్. సో నా చేతికి పైన ఏముంది? నా చేతికి పైన ఏముంది? తలకాయ అనకండి, శిరస్సు ఉంది అనండి, గౌరవంగా మాట్లాడుకుంది, రైట్. కింద ఏముంది చెప్పండి? దేహం ఉంది కదా. సరే, అలాగే చూస్తుండండి. మీరు అలాగే ముఖంగా చూస్తుండండి. ఎందుకు నవ్వుతున్నారు? ఆయన ఎందుకు నవ్వుతున్నారు? మీకు తెలిసి ఎందుకు నవ్వుతున్నారు? నేను కింద కాలు తొక్కుతున్నాను ఆయన, అవునా? కాలు తొక్కితే కాలు నవ్వాలి కానీ ముఖం నవ్వుతుందండి. కాలు తొక్కితే కాలు నవ్వాలి కానీ ముఖం ఎందుకు నవ్వుతుంది? ఎందుకంటే దేహంలో ఏ భాగాన్ని గాయపరిచినా కనబడేది ఎక్కడ చెప్పండి? శిరస్సులో. అర్థమవుతుందా? నన్ను క్షమించండి కాలు తొక్కినందుకు. రైట్, థ్యాంక్ యూ. అర్థమైందా? థ్యాంక్ యూ, కూర్చోండి. రైట్, అర్థమవుతుంది కదా మీకు? దేహంలో ఏ గాయం, ఏ అవయవం గాయపడినా కనబడేది ఎక్కడ చెప్పండి? శిరస్సులో కనపడుతుంది కదా. ఇక్కడ జాగ్రత్త వినండి. 4వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, ఐక్యతను కలిగించేది ప్రభు, కాపాడుకోవాల్సింది మనం. ఒకవేళ ఆ ఐక్యత నా ద్వారా చెడిపోతే బాధపడేది ప్రభు. అర్థమైందా? ఇలా అనుకుందాం, నాకు జోసఫ్ గారి గొడవ వచ్చింది, మేమిద్దరం విశ్వాసులమే, కానీ మా ఇద్దరికి మాటలు లేవనుకోండి. మా ఇద్దరిలో ఎవరి ద్వారా అయితే విభేదం వచ్చిందో ఆ వ్యక్తి గాయపరుస్తుంది ఎవరిని? దేవుణ్ణి. అర్థమవుతుందా? ఈ యూనియన్ ఉంటుంది, ఆ యూనియన్ ఉంటుంది, వీళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళు ఇక్కడికి పోరు, ఇద్దరు పాస్టర్లే. అర్థమవుతుందండి? మా యూనియన్ మాది, మీ యూనియన్ మీది, ఎవరికి మాటలు ఉండవు. మరి వీళ్ళు పరలోకంలో ఏ పరలోకంలో ఉంటారో తెలియదు నాకు. అర్థమవుతుందండి? మళ్ళీ వీళ్ళందరూ విశ్వాసులే. ఈ సంఘాన్ని అక్కడికి రానిరు, ఆ సంఘాన్ని ఇక్కడికి రానిరు, అందరూ విశ్వాసులే. మరి అదేంటి గొప్పది కదా. సరివేనండి. ఈయనంటా ఉన్నాడు, ఆత్మ కలిగించు ఐక్యతను భంగం చేసేవాడు దుఃఖపెట్టేది ప్రభువుని. ఇది ఎక్కడ మొదలు పెడదామంటే కుటుంబంలో మొదలు పెడదాం. భార్యాభర్తల మధ్య ఎవరైతే ఐక్యతను భంగం చేస్తూ ఉంటారో వారిద్దరు విశ్వాసులైతే ఆ వ్యక్తి గాయపరుస్తూ ఉంది ప్రభువుని అనే విషయం అర్థమైతే భార్యాభర్తల మధ్య, విశ్వాసుల మధ్య ఎందుకు గొడవలు వస్తాయి? అర్థమవుతుందండి. కానీ ఇద్దరు విశ్వాసుల పేరుకి అతను భార్యను గాయపరుస్తాడు, భార్య భర్తను గాయపరుస్తూ ఉంటుంది. ఈ దినాలోనంట భర్తలు కొట్టం మానేశారంట, భార్యలు కొడుతున్నారంట. చేత్తో కాదు కాలుతో, చేత్తో కాదు కాలుతో. చాలామంది భర్తలు కారు ఎక్కుతారు. నాది అంటే భర్తలు అంటే దాని ఏమంటారు, భార్య బాధితుల సంఘానికి అధ్యక్షుడు అనుకోవాకండి. ఇలా మీటింగ్స్కి వచ్చినప్పుడు అన్న అక్కడ దాకా వస్తానని అంటారు, రెండు తమ్ముడు అంటాను, లేదా రెండు అన్న అంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఇదేంటి ఏడుస్తున్నారని చెప్తే ఎవరికి చెప్పుకోమంటారు చెప్పండి అన్న, మా ఆవిడ కాలుతో తనింది అన్న అంటారు. ఇది నవ్వించడానికి చెప్పట్లేదు, సేవకుల కుటుంబాలు జరిగిన సంఘటన చెప్తున్నాను, నిజంగా చెప్తా ఉన్నాను. ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 2వ రోజు నుంచి తనడం మొదలుపెట్టింది భర్తని. వాడు బయటికి చెప్పుకోలేక, భార్యను వదిలిపెట్టలేక ఏడుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భార్యలను కూడా కొడతా ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. ఈ రెండింటిని ఎందుకు చెప్పానంటే, శిరస్సుతో సంబంధం ఉన్నవాడు సఖ్యతను కోరుకుంటాడు, ఐక్యతను కోరుకుంటాడు. శిరస్సుతో సంబంధం లేనివాడు విడిపోవడానికి ఇష్టపడతా ఉంటాడు, ఎప్పటికప్పుడు మనస్పర్ధలు తీసుకొస్తూ ఉంటాడు, సంఘాల మధ్య విభేదాలు తీసుకొస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, ఈ రాత్రి శిరస్సుతో సంబంధం ఉన్న వ్యక్తులుగా ఐక్యతను కాపాడుకోవాలి. ఇది మొదటి మాట. ఇంక 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన అంటాడు, 15వ వచనం చదువుదాం. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి అనే మాట. రెండోది ఎదగాలి. శిరస్సుతో సంబంధం ఉన్నవాడు గ్రోత్ చూపిస్తాడు, పెరుగుదల కనపడాలి.
పెరుగుదల ఆగిపోతే మెదడు పనిచేయట్లేదని గుర్తు. అందుకని మానసిక వికలాంగులు ఉంటారు. వాళ్ళ వయసు 40 అంటారు, వాడు ఇంత ఉంటాడు. ఎదుగుదల ఉండదు, మనకు తెలుసు. వాళ్ళు ఎక్కువ కాలం బతకలేరు కూడా. వాళ్ళు క్రైస్తవ విశ్వాసులు అనబడేవారు వారి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కనపడాలా. ఎలాగంటే ప్రారంభ దినాల్లో చేసిన ప్రార్థనకి ఇప్పుడు చేసిన ప్రార్థనకి చాలా వ్యత్యాసం కనపడాలి. ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుచున్నాడు అనే మాట చెప్తాడు. సమయం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళి చదువుకోండి, వీలైతే సామాన్యం చదవాలనుకోండి 100 పాళ్ళు. నా ఆశ కొద్ది అలా చెప్తున్నాను. మొదటి అధ్యాయంలో చివరికి వచ్చినప్పుడు ఎపఫ్రా ప్రార్థన ఉంటుంది. ఏమనంటే, నా ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వారై అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టాలి అని ప్రార్థన చేస్తారనమాట. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన అంటే ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క హృదయ స్పందన నెరిగి మనిషి చేసే విజ్ఞాపనే ప్రార్థన అంటారు. దేవుని యొక్క హృదయ స్పందన తెలియకుండా మనం ప్రార్థన చేయలేము. అలా చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మీ ప్రార్థన నిద్ర వస్తుంది కదా. ఇది అయిన తర్వాత ఒక అరగంట ప్రార్థన ఉందన్నాం అనుకోండి, చక్క కింద కూర్చొని పడుకుంటారు టవల్స్ పరుచుకుని. ప్రార్థనలు ఎందుకు నిద్ర వస్తుందో తెలుసా అండి? దేవుని యొక్క హృదయ స్పందన తెలియని వాడు ప్రార్థనలో బోరుగా ఫీల్ అవుతాడు. దేవుని యొక్క హృదయ స్పందన అర్థం చేసుకోలేని వాడు ప్రార్థనని విసుగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నా స్పందన ఏమవ్వాలి చెప్పండి? దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు నా ప్రజల గురించి, దేవుడు ఏం కోరుకుంటా ఉన్నాడు నా కుటుంబం గురించి, ఆ స్పందన నాకు అర్థమైతే నా ప్రార్థన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇక్కడ మాట చెప్తాను. ఇక్కడ కూర్చున్న తల్లులు చాలామంది ఉన్నారు కదా, మగవాళ్ళు కూడా ఉన్నారు. మీ కుటుంబంలో మీ పిల్లలందరూ మారు మనసు పొందారా? ఇప్పుడు చస్తే నరకానికి పోతా తెలుసా సంగతి? భర్తలు మారు మనసు పొందారా? భార్యలు మారు మనసు పొందారా? ఒకవేళ భార్యలు మారు మనసు పొంది భర్తలు పిల్లలు మారు మనసు పొందకపోతే మీరు ఎంత కసాయి తల్లులో తెలుసా? పాలిచ్చి పెంచిన పిల్లల్ని నవ్వుత నరకానికి పంపించి మీరు తల్లులేనా అసలు? ఒకవేళ భార్య మారు మనసు పొందలేదు, భర్త మారు మనసు పొందాడు, చిన్నప్పటి నుంచి సాకావు, ఆమెను ఎత్తి పట్టుకొని చూసుకున్నావు, ఆమె సహాయం చేసావు, కానీ నువ్వు ఒక్కడే చర్చకొస్తా ఉన్నావు. నువ్వెంత కసాయి తండ్రో తెలుసా? డబ్బులు ఇచ్చి తాగడానికి పంపిస్తా ఉన్నావే, డబ్బులు ఇచ్చి తిరగడానికి పంపిస్తా ఉన్నావే, ప్రేమతో ఎందుకు చెప్పలేకపోతున్నావు మందిరానికి రమ్మని? కసాయి తల్లులకి తండ్రులు కదా వీళ్ళు. అంత మాత్రమే కాదు, చాలామంది పిల్లలు మారుమనసు పొందిన వాళ్ళు ఉంటారు, అమ్మ నాన్నకి రక్షించబడలేదు. మీరు కసాయి పిల్లలు కాదు. ఎందుకన్నానండి అంటే, దేవుని యొక్క స్పందన ఏంటో తెలుసా? అందరూ అంతటా మారు మనసు పొందాలి. అది మన కుటుంబంలో స్టార్ట్ చేద్దాం. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని యొక్క స్పందన అయితే, దేవుడు ఆశపడతా ఉంటే ఆ స్పందన నాదైతే నా ప్రార్థన విసుకుండదు. అందుకని చాలామందిలు అంటారు కదా, అగస్టిన్ అనే వ్యక్తి గురించి చెప్తూ తెలిసిన మాట, నేను నా తల్లి యొక్క ప్రార్థనలో కన్నీటిలో పరలోకాన్ని కొట్టుకొచ్చానంటాడు అనమాట. తల్లి కసాయిది కాదు, కరుణది కలిగింది కాబట్టి తన కుమారుడు మారు మనసు పొందేంతవరకు ఏడుస్తూనే ఉంది ఆవిడ. ఆయన సెయింట్ అయ్యాడు. ఆ తర్వాత చాలా పుస్తకాలు కూడా రాశాడు ఆయన. ఈ దినాన్న కనడం గొప్ప కాదు, డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు, కానీ వారికి క్రీస్తుని పరిచయం చేయడం గొప్ప. ఎందుకంటే మనలో లేని దాన్ని వాళ్ళు చూపించలేము. చాలామంది కుటుంబాలకి కాపరి హౌస్ విజిటింగ్కి వెళ్తారు, గృహ దర్శనానికి. వెళ్ళగానే అమ్మ చెప్పే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా అండి? రే టీవీ ఆపే అంటుంది అనమాట. టీవీ ఆపే అంటది. భక్తి పాషకర్ వస్తే నేర్పించేది కాదు, ఆయన లేనప్పుడు కూడా నేర్పించాలా. ఆడ ఆపడు, సినిమా చూస్తాను, రే చెప్పానా నొరమే అని చెప్పి రిమోట్ తీసుకుంటుంది. ఆడు ఏడుస్తే పక్క వెళ్తాడు. ఈడంతే పాషకర్ ఎప్పుడు అసలు వినండి ఇటు మాట. అసలు నేను ఛానల్ కూడా రీఛార్జ్ చేయించాలి, వాళ్ళ నానే అంత అంటది అనమాట. చూసేది ఏమే, చెప్పేది వాళ్ళ నాన్న మీద. అర్థమవుతుంది, మీకు తెలుసు కదా, ఇళ్లలో జరిగేదే కదా, అర్థమవుతుంది కదండి. గుర్తుపెట్టుకోండి, భక్తి అనేది పాషకర్ వస్తే నేర్పించేది కాదు. వాడు కనుక ఆయన రానప్పుడు అమ్మ ప్రార్థన చేయడం చూస్తే, నాన్న బైబిల్ చదువుకోవడం చూస్తే వాడు కూడా బైబిల్ చదువుతాడు, వాడు కూడా ప్రార్థన చేస్తాడు. పాషకర్ రానప్పుడు అమ్మ ఎలా ఉంటుందో తెలియాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూస్తే తెలిసిపోద్ది. పాషకర్ లేనప్పుడు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో తెలియాలంటే వాళ్ళ పిల్లల్ని చూస్తే తెలిసిపోద్ది. వాళ్ళు ఎంత విచ్చలవిడుకుంటారో మనకు అర్థమైందనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న అంతే. కాబట్టి భక్తి అనేది పాస్టర్ వస్తే నేర్పించేది కాదు. ఈయన అన్నాడు, ఎదగండి ఎదగండి, స్టాండర్డ్లో ఎదగాల. ఒకప్పుడు ప్రార్థన మనకి సింపుల్గా ఉండేది, కానీ ఇప్పుడు ప్రార్థన భారంగా ఉంటుంది అన్నమాట. సో ప్రార్థనలో పోరాటం ఉంటుంది, ప్రార్థనలో కన్నీరు ఉంటుంది. అది తెలియాలి అంటే సహవాసంలో ఎదగాల్సిందే. కాబట్టి ఒక వ్యక్తి ఎదిగిదానికి గుర్తుంటే తెలుసా అండి, ప్రార్థన విధానం మారుతుంది. సో రెండోది, వాక్యం పట్ల ఆకలి ఉంటుంది. ఆయన అంటాడు, పేతురు గారు మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆయన ఏమంటాడు తెలుసా అండి, ప్రభువు దయాళుడని మీరు చూచిన యెడల సమస్తమైన కపటమును వేషధారను విడిచిపెట్టి, ఇక 4-5 ఉన్నాయండి, వాక్యమును పాలను అపేక్షించండి అనే మాట. అపేక్షించండి అంటే పిల్లాడు పుట్టాడు, ఎదిగాడు,
చిన్నగా వచ్చాడు, అన్నప్రాస చేయాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు పెద్ద ఫంక్షన్ పెట్టుకుంటారు. ఫంక్షన్ పెట్టినప్పుడు వాడు ఏలబడుతున్నాడు అనుకోండి, ఏంటమ్మా బాబుకు బాగాలేదు అన్నాం అనుకోండి, అయ్యగారు వీడేంటోనండి ఇప్పుడు పండుకునే ఉంటాడు అన్నారు అనుకోండి, వెంటనే ఆ పాస్టర్ గారు ఏమంటారు చెప్పండి, హాస్పిటల్ తీసుకెళ్ళండి అమ్మంటారు. అపేక్ష అనేది పిల్లాడి నుంచి రావాలా. తల్లి బలవంతంగా నోట్లో పీక పెట్టాడు, చస్తాడు. అలాగే వాక్యం పట్ల మమకారం అనేది మనకు రాకపోతా ఉంటే ఇంకా ఎదగట్లేదన్న విషయం గుర్తుపెట్టుకోవాలా. బ్రతికించేది వాక్యం, జీవింపచేసేది వాక్యం, మన బ్రతుకు కావాల్సింది కూడా వాక్యమే. కానీ వాక్యం పట్ల మన ఆసక్తి మన జీవితంలో ఎదుగుదలను చూపిస్తూ ఉంటుంది. ఇది రెండో మాట. చివరి మాట చెప్పి ముగిస్తాను, రైట్? ఎందుకని చివరి మాట నన్ను చెప్పండి, కొన్ని ముఖాలు వెలిగిపోతున్నాయి. అర్థమవుతుందండి? ఆల్రెడీ ఇప్పటికి 30 గంట అయిపోయింది. చూసారా ఎంత దారుణమైన వ్యక్తిని నేను కూడా చూసుకోలేదు టైం. ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 4-17 చదువుదాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన నెల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. తర్వాత అంటాడు 27వ వచనంలో, అపవాదికి చోటు ఇవ్వకండి అనే మాట. ఈ మాట దగ్గర ఒక విషయాన్ని చెప్తాను. మూడోది, శిరస్సుతో సంబంధం ఉన్నవాడు ఐక్యతను కాపాడుకుంటాడు, ఆత్మలో ఎదుగుతూ ఉంటాడు. దాని మూడోదిగా పవిత్రతను కాపాడుకుంటూ ఉంటాడు. సో పవిత్రత అనేది దేవునికి అత్యంత ఇష్టమైనది. సో పవిత్రతని దేవుడు ఆగ్రహిస్తూ ఉంటాడు. కానీ చాలామంది జీవితాల్లో పవిత్రతకి చివరి మెట్టు ఉంటుంది. ఎందుకంటే అంటే ఇక్కడ రాయబడిన మాట, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తారన్నప్పుడు వాడు అంటాడు, రేయ్ నేను ఎత్తితే 3 బాటిల్ దించను. వాడి సిగ్గుంది అసలు. ఆడికి నాకు 3 గర్ల్ ఫ్రెండ్ రా, ఈ ఊర్లో ఆ ఊర్లో ఆ ఊర్లో నేను 2 మెయింటైన్ చేస్తాను అంటే ఈవిడ సిగ్గుంది అసలు. వాళ్ళకి అందరూ చర్చకొస్తారు. సిగ్గుందని తిట్టట్లేదండి, అక్కడ ఉంది అది. నేను తిట్టట్లేదు, దయచేసి క్షమించండి అని తప్పుకొని అనుకుంటున్నారా? ఇప్పుడు నువ్వేం తిట్టినా మాకు అర్థం కాదంటారు కదా. నువ్వేమన్నా అనుకో, మాకు అర్థమయ్యే టైం అయిపోయింది, దాటిపోయింది అనుకుంటున్నారా? అయిపోయింది, పర్లేదు. నానా విధమైన అపవిత్రతను జరిగిస్తూ ఏమాత్రం కూడా హృదయంలో స్పందన లేనివాడు ఎవడు చెప్పండి? వాడు ఇటువంటి వాడు. అలా ఉండకూడదు. మీరు అలా క్రీస్తు నేర్చుకున్నవారు కాదన్నప్పుడు క్రీస్తుని ఎందుకు పరిచయం చేశాడంటే తెలుసా అండి? యేసయ్య ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్న సమయాన ఆయన సిలువ కింద ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు యోహాను అంటారు అనమాట. ఆయన యేసు ప్రభువుని చాలా తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. నేను ఇలా ఊహించుకున్నాను, యేసయ్య సిలువ కింద ఆయన ఉంటా ఉన్నప్పుడు బహుశా ఆ గాలికి అక్కడ నుంచి నెత్తురు చుక్కలు యోహాను గారి ముఖం మీద పడతా ఉన్నాయేమో మనకు తెలియదు. ఇలా తుడుచుకుంటున్నాడేమో. ఇంకా నేను కొంచెం అడ్వాన్స్గా ఏమనుకున్నాను తెలుసా అండి? ఆయన గాలి పీల్చుకుంటా ఉన్న సమయాన శరీరం యొక్క రాపిడికి వీపంతా ఆల్రెడీ దున్నబడింది. చిన్న చిన్న మాంసపు ముద్దలు రాలి అతుక్కొని కిందకు వస్తావనేమో తెలియదు. ఆ సమయాన్ని చూసి అంటా ఉన్నాడు, ఈయన దేవుడు అనే మాట విన్నాడు. ఆ పక్కన ఉన్న వ్యక్తి చెప్పగానే పత్రిక రాస్తూ అంటాడు, మేము నిదానించి కనుగొంటిమి అనే మాట. అయ్యా మేము చెప్పే మాటలు ఒత్తయి కాదు, జీవవాక్యాన్ని గురించి ఏది విన్నామో, ఏది చూసామో, ఏది నిదానించి కనుక్కున్నామో అది మీకు చెప్తా ఉన్నాం అన్నప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంది. నా మాటలు కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంది. ఏది మా బ్రతుకులు మార్చిందో, ఏది తెలియకపోతే నశించి నరకానికి పోయేవాళ్ళమో ఆ జీవపు మాటలు మీకు వినిపిస్తూ ఉన్నాం. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకో తెలుసా అండి? సమయం 12 గంటలు అవుతా ఉన్నా మీరు రెప్ప కిందకి వేయట్లేదు. నిజమే, అలా ఉన్నారు కాబట్టి కాసేపు పొడిగించగలిగాను, లేకపోతే ఇందాక ఆమెననేవాడిని. అవునా? కొన్ని భారమైన హృదయాలు ఉన్నాయి అనుకోండి, మనం ఏం చేయలేము. వాళ్ళ భారం ఎక్కువ కాబట్టి వాళ్ళు భారంగానే ఉంటారు, రైట్? వాళ్ళ గురించి కాదు కానీ మీరు చక్కగా వింటున్నారు. కాబట్టి సిలువ ఎవరి కనుల ముందు సజీవంగా ఉంటుందో వాడు శిరస్సుతో సంబంధం కలిగిన వాడు. సిలువ ఎవరి కనుల ముందు మసకబారిపోద్దో ఆ వ్యక్తి శిరస్సుతో సంబంధం లేనివాడు. ఇప్పుడు నా ప్రశ్న, అనుదినం మన జీవిత విధానంలో యేసయ్య సిలువ గురించి ఎప్పుడు ఆలోచిస్తాను చెప్పండి? ఈస్టర్ పండుగ రావాలా? అప్పుడు దాకా సిలువ గుర్తురాదు మనకు కదా. ఆ టైంలో కడుపే మార్చుకుంటారా, బట్టలే మార్చేస్తారా, కన్నీరు కారుస్తారా, ఉపవాసం అని చెప్పి ఊరంతా చాటింపేస్తారా, ఫేస్బుక్లో పెట్టుకుంటారా, నా ఫాస్టింగ్ ప్రేయర్స్ 40 దినాలని చెప్పి సిగ్గుండొద్దండి. అర్థమవుతుందా? సిలువ
ప్రతి క్షణం మన కళ్ళ ముందు కనపడాలా. అందుకని పౌలు గారు అంటాడు, సిలువ నా కళ్ళ ముందు ఉంది కాబట్టి శరీరం నుంచి నేను బయటికి రాగలిగాను. సిలువ నా కళ్ళ ముందు ఉంది కాబట్టి లోకానికి నేను వేరు చేయబడ్డాను. సిలువ నా కళ్ళ ముందు ఉంది కాబట్టి లోక ఘనతకు నేను సిలువ వేయబడ్డాను అన్నప్పుడు ఇలా అనుకుందాం, సిలువ మీద నేను ఉన్నాను, నా గర్ల్ ఫ్రెండ్ వచ్చి హాయ్ అంది అనుకోండి. అయ్యగారు మీ గర్ల్ ఫ్రెండ్ ఉందంటే అనుకోండి అంటున్నాను. హాయ్ అంటే నేనేం చెప్పగలను చెప్పండి? ఊరుకమ్మా, ఇంకేముంది నా దగ్గర, ఏమీ లేదు, నా జీవితం అయిపోయింది, వేరే వాళ్ళని చూసుకుపో. పాపంతో సంబంధం లేదు. ఎందుకండి అంటే నా చేతులు సిలువ కొట్టబడినాయి, నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నాకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా అండి? చావు ఎంత త్వరగా వస్తే బాగుండేనమాట. కానీ లోపల అక్రమమైన ఆలోచన మనం చేస్తున్నామండి అంటే ఇంకా ఆ ముళ్ళ కిరీటం అనుభవం కూడా మనం వెళ్ళలేదు. దేహం పాపం కోసం పరితపిస్తూ ఉంది అని అంటే దేహం చిత్రమైన అనుభవాన్ని ఇంకా నేను మర్చిపోయాను. అది నాకు అర్థమైతే పాపం చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలా. కానీ నేటి దినాల్లో చాలామంది క్రీస్తు ప్రభువారి గురించి విని కూడా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నప్పుడు అటువారిని ఏమనాలా? కాబట్టి శిరస్సు గురించి మీరు విన్నారు, దేహాన్ని గురించి మీరు విన్నారు. శిరస్సు ఏం బోధించిందో మీరు విన్నారు, దేహం ఎలా ఉండాలో మీరు విన్నారు. వినిన తర్వాత నిర్ణయం మీది. ఈ సమయంలో మీ నుంచి స్పందన ఆశించడం కూడా చాలా తప్పే. కానీ ఈ మాటలు దేవుని కాబట్టి తప్పకుండా మీరు ఆలోచిస్తారు. ఈ మాటలు దేవుని కాబట్టి ఏ ఒక్క వ్యక్తిలోనూ కార్యం చేస్తూ ఉన్న ప్రభు. ఒకవేళ అది ఇప్పటికి మాకు అర్థం కాకపోవచ్చు, కానీ తప్పకుండా నిత్యత్వంలో నిలబడినప్పుడు అయ్యా ఆ రోజున ఆ సభలో నిద్రపోతా ఉన్న సమయంలో నువ్వేదో చెప్పగానే అనే మాట విన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రయాస వెనక ఏ ఒక్క వ్యక్తితోనూ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు మనకు తెలియదు. ఒకవేళ ఆ వ్యక్తి మీరే అయితే ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మ ఇది మీకోసమే, బాబు ఇది మీకోసమే. కాబట్టి కరుణ కలిగిన తల్లులుగా, కనికరం కలిగిన తండ్రులుగా, కసాయి తండ్రులుగా ఉండకుండా ప్రభు యొక్క మనసెరిగి ప్రార్థన చేసేవారికి మనం జీవిస్తూ మన గ్రామాల్లో మన కుటుంబాల్లో ఇంకనూ మారు మనసు పొందిన వారిని ప్రభు కోసం గెలుచుకునేలాగా ప్రభు సహాయం చేయను గాక. తల్ల వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా పిల్లరా ప్రార్థన చేసుకుందాము. ఎవరు కూడా అటు ఇటు వెళ్ళొద్దు. కొద్ది నిమిషాలు మనం ముగించడానికి సమయం అయిపోయింది. మరి సమయంలో శాంతర్ గారు కొద్ది నిమిషాలు మన ప్రార్థన నడిపిస్తారు. ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుని ఆశీర్వాదముతో మన స్థలంలోకి వెళ్దాము. అందరూ కూడా కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లరా ప్రార్థన చేద్దాం. రాత్రి దైవ సేవకుల ద్వారా దేవుడు మనందరిని ప్రేమించి మన ఆత్మీయ జీవితాన్ని, కుటుంబాలను ప్రేమించి దేవునితో మనకున్నటువంటి చక్కని సంబంధం, దేవునితో మనకున్నటువంటి మంచి రిలేషన్ గురించి చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. యవనస్తులారా, స్త్రీలరా, పురుషులారా, మనందరం కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులు దయచేసి గమనించాలి, మన పిల్లలు ఏ రీతిగా ఉన్నారు, దేవుని కొరకు ఎలా జీవిస్తూ ఉన్నారు. ఇంకా దేవుని గాయపరిచేవారుగా, బాధ పెట్టేవారుగా లోకంలో జీవిస్తూ, ఇంకా దేవుని సన్నిధికి వెళ్తూ కూడా దేవుని అవమానపరుస్తూ, ఏళన చేస్తూ, దేవుని గాయాలు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నామేమో. ఈ రాత్రి మరొకసారి మనందరం కూడా దేవుని సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. ప్రియ సోదరి సహోదరుడా, దేవుని సన్నిధానంలో ఎవరికి వారు హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఇలా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినట్టు, దేవా నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నేను, నా కుటుంబము సంపూర్ణంగా నీ సన్నిధికి నడిచేవారుగా, అనేకులు నడిపించేవారుగా, నీ మహిమార్థమై జీవించేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా ఉండడానికి నాకు సహాయం చేయనని ప్రార్థన చేద్దాం. ఎవరికి వారే దేవుని వాక్యం విన్నా. ప్రియ సోదరి సహోదరుడా, యవనస్తుడా, దయచేసి రాత్రి దేవుని యొక్క మాటలు విన్నాం, నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ దేవునితో నీకు సంబంధం లేకపోతే, దేవునితో మంచి రిలేషన్ లేకపోతే, నిజమే మనం ఎక్కడికి వెళ్తామో మరొకసారి పరిశోధించుకోవాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఈ రాత్రి సభలో దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనతో మరొకసారి మాట్లాడడానికి తన సేవకులు నిలబెట్టుకుని మనల్ని దర్శించినందుకు మనమెంతో ధన్యులము. ఇది ప్రత్యేకమైన సమయమని మనం గుర్తించాలని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. దయచేసి మనందరము కూడా ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. నా ఆత్మీయ జీవితము నిన్ను మహిమపరిచేదిగా, పరిశుద్ధంగా జీవించడానికి, నిన్ను ఘనపరిచేదిగా జీవించడానికి, నీకు ఇష్టము కాని ప్రతి ఆలోచన, నీకు ఇష్టము కాని ప్రతి తలంపు నా హృదయములను తొలగించు తండ్రి. నీ వాక్యానికే చోటుండేటట్లు నా హృదయాన్ని పరిశుద్ధపరచునాయనని
మనందరము కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, స్తోత్రము యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ సేవకులు నిలవబెట్టుకొని నాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, నన్ను దర్శించినందుకు మీకు వందనాలు ప్రభువా. నా ఆత్మీయ జీవితం నీతో పెనవేయబడడానికి కృప దయచేయనాయనని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రము యేసయ్యా, మీకు వందనాలు. మంచి దేవుడా, మీకు వందనాలు. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి తండ్రి, నీ కొరకు జీవించేటట్లు, నిన్ను ప్రేమించేటట్లు, నీ అడుగు జాడుల్లో నడిచేటట్లు నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచు నాయన. ఈ వాక్యము విన్నాను, నా ఆత్మీయ జీవితం సరిచేసుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నీకు లోబడి విధేయత కలిగి జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నన్ను దర్శించినందుకు మీకు వందనాలు నాయన. నాయనా, మీకు స్తోత్రములు, స్తోత్రములు. మనందరము కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సోదరి సహోదరుడు, ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేయకుండా హృదయపూర్వకంగా దేవుని పాదాల చెంత అడుగుదాం. నన్ను ప్రభువా సిద్ధపరచు, మీ రాజ్య వ్యాప్తి కొరికే నన్ను బలపరచు, నేను అనేకుల్ని బలపరిచే సాధనముగా నన్ను నడిపించు తండ్రి, వాడుకో. ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రము, స్తోత్రం ప్రభు. మహోన్నతుడా, మీకు మహిమ చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి విన్న వాక్యము తండ్రి, ఈ రాత్రి విన్న వాక్యము నా హృదయంలో భద్రపరుచుకొని ఈ స్థలమును నేను వెలిచుండగా నీ ప్రత్యేక దీవెనతో, నీ ఆదరణతో నేను ఈ స్థలం నుండి వెళ్ళాలని ఆశతో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రిని. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరోసారి ఈ రాత్రి వేళ నీ పాదాల చెంతకొచ్చి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో మీ దాసులు జోషపయ్య గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేరేపించి తండ్రి రక్షణ సువార్త సభ ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ప్రజల్ని స్థలానికి నడిపించి మీ సేవకుల చేత నాయన దర్శించబడ్డానికి మీ కృప దయచేసినందుకు స్తోత్రాలు. ఈ రాత్రి ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయాన్ని తాకినట్లు తండ్రి, ప్రతి ఒక్కరూ నీ కొరకు సంపూర్ణముగా నీ సన్నిధిలో సాగిపోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, ఆయా కూడి చేరిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఆయా యవనస్తులను, స్త్రీలను, పురుషులను మీరు దీవించండి, వృద్ధులను బలపరచండి. ప్రత్యేకంగా సంఘాన్ని మీరు ఆశీర్వదించి సంపూర్ణంగా నీ కృపలో సాగడానికి సహాయం చేయతండి. ఈ రాత్రి నిలవబడినటువంటి నీ సేవకులను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు మీరు బలపరిచి వాడుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీ దాసులను బలపరచండి, మీకు ఇంకా వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. అలాగే స్థానిక దైవ సేవకులు జోషపయ్య గారు, అలాగే పాస్సం గారు కుటుంబమును బట్టి, సంఘమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు బలపరచండి. కూడి వచ్చిన నీ ప్రజలందరిని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి. విన్న మాటలు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోకుండా తండ్రి హృదయంలో భద్రపరుచుకొని నీ కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏదో దైవజనులు నాయన మోహన్ రావు గారిని బట్టి, అమ్మగారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మోజేష్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు బలపరిచి ఇంకా మీ పనులు వాడుకొనమని ప్రత్యేకంగా మీ సందులో వేడుకుంటూ, అయా కూడి చేరిన బిడ్డల కుటుంబాన్ని, మమ్మల్ని సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరు మహిమ పొందమని మరొకసారి మమ్మల్ని సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రిని. ఆమేన్. మంచి పిల్లరా, మనల్ని ప్రార్థన నడిపించిన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాము. కొన్ని నిమిషాలు దయతో మీరు ఓపికతో ఉండాలని మనం చేస్తున్నాము. మంచిది. మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో ఈ సువార్త సభ ఈ విధంగా జరగటానికి మొదటిగా దేవాతి దేవునికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మరి చక్కగా ఈ మంచి వాతావరణం ప్రభు ఇచ్చారు. ప్రభు సన్నిధిలో అడిగిన రీతిగా చాలా షార్ట్ టైంలో, అంటే 3 వారాల్లోనే ఈ కార్యక్రమం మరి ప్లాన్ చేయడం జరిగింది పిల్లరా. ఇటువరకు అయితే ప్రార్థన చేశాము. అయితే కొన్ని కారణాల వల్ల, మరి కొన్ని పరిస్థితుల వల్ల జరిగించలేకపోయాము. అయితే దేవుని కృపను బట్టి ఈ యొక్క మీటింగ్ ఈ విధంగా జరగటానికి సంఘ బిడ్డలు, ప్రాముఖ్యంగా సంఘస్థులు, అలాగే బ్రాంచ్ చర్చ్ మెంబర్సు, అలాగే ఇంకా దైవ సేవకులు అందరూ కూడా ప్రార్థించారు. మరి దేవుని సన్నిధిలో అడిగిన రీతిగా ఈరోజు మనం అందరం కూడా ఈ స్థలం నుండి ప్రభుని స్తుతించుకోవడానికి ప్రభు మంచి అవకాశం కలుగు చేశారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే
ప్రత్యేకంగా వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చినటువంటి దైవ సేవకులు మరి కమల్ రాజేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వారు చాలా ప్రయాసంతో మరి మన మధ్యకి రావటం చాలా సంతోషము. వారి కుటుంబం గురించి, వారి సంఘం గురించి, వారి పరిస్థితుల గురించి మనం ప్రార్థన చేద్దాం. అలాగే పిల్లరా మరి దైవజనులు మోహన్ రాయ్ గారికి, అక్క మరియం గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇంతవరకు మనతో ఉండి ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి ప్రభు సహాయం దయచేశారు. అలాగే మోజెస్ గారికి, అలాగే సుసన్న కూడా నా హృదయపూర్వక వందనాలు. వారి కుటుంబాన్ని, వారి పరిచయం ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియులు శాంతర గారికి పరిచయం బట్టి, అలాగే దానియల్ గారు వారి పరిచయం బట్టి వారి కుటుంబాలకు కూడా నా వందనాలు తెలియజేస్తూ, అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా వందనాలు. మరి ఆ విధంగా ఈ కార్యక్రమం విషయమై సంఘస్థులు ప్రాముఖ్యంగా భోజనాల విషయంలోనేమి చాలా శ్రమించారు. భోజనాలు వండటము, వడ్డించటము అన్నీ కూడా వారు చాలా శ్రమ తీసుకున్నారు చాలామంది. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రభు ఆ కుటుంబాలని, ఆ బిడ్డలను దీవించి బలపరచునుగాక. అలాగే ఆర్థికంగా కూడా ఈ పరిచయలో సహకారం అందించారు. చాలామంది కూడా వారు ధనాన్ని హెచ్చించి కార్యక్రమం నిమిత్తమై వారు సహకారం అందించారు. దాన్ని బట్టి ఆ కుటుంబాలు బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే ఆదివారం రోజున ఎవరు ఏ విధంగా సహకరించారో నేను ఆ విషయాలందరూ మీకు తెలియచేస్తాను. మంచిది. అలాగే ప్రార్థించారు, ప్రాముఖ్యంగా మీరు అందరూ ప్రార్థించారు. ప్రార్థన ఫలితము ఈ విధంగా మనం అందరూ కూడా ఈ స్థలంలో ఉండటానికి ప్రభు సహాయం దయచేశారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఆర్కెస్ట్రా బృందము మన ప్రియులు మోహన్ గారికి, బాబు జోయల్కి, అదేవిధంగా తమ్ముడి పేరు బాబు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది పిల్లరా. అలాగే సౌండ్ సిస్టమ్ ప్రియులు శ్రీనివాసరావు గారు, వారి బృందానికి నా హృదయపూర్వక వందనాలు. చక్కగా షార్ట్ టైంలో ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. చాలా సంతోషము. అలాగే ఈ కార్యక్రమం ఈ విధంగా జరగటానికి ప్రభు సహాయం చేసిన రీతిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ, అలాగే ఈ కెమెరా షూట్ చేయటం విషయంలో మరి డెన్నిస్ చాలా శ్రమ తీసుకున్నారు. దాన్ని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ బిడ్డను కూడా ప్రభు బలపరచునుగాక. అలాగే పిల్లరా మరి యవనస్తులు కూడా చక్కగా పనిచేస్తారు. ఇవన్నీ కూడా చైర్స్ అరేంజ్ చేయటం, ఇవన్నీ కూడా పనులు చేయటం వారు చాలా శ్రమించారు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ పిల్లరా మనం చిన్న ప్రార్థన చేసుకుని మనం గృహాలకు వెళ్దాము. దయతో అందరూ కూడా మరొకసారి తల్లు వంచినట్లయితే ప్రార్థన ఆశీర్వాదముతో మనం ఈ స్థలం నుంచి బయలుదేరదాం. పిల్లరా ప్రార్థన చేస్తాను. దైవజనులు మోహన్ రాయ్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ప్రేమగల మా తండ్రి, కృపలు మా ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన దినాలన్నీ ప్రభువా మీ ఉత్తమమైన కృపలో దాచారు, కాచారు, కాపాడారు నాయన. అందరూ బట్టి మీకు వందనాలు. ఈ యొక్క 2022 సంవత్సరంలోనైనా ప్రభా జూన్ నెల 13వ తేదీన నాయన ఈ సువార్త సభలో మేమందరం కూడా ఏకీవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రార్థించి కనిపెట్టిన రీతిగా ఈ విధంగా మీ సన్నిధిలో మేమందరం కూడా జీవించడానికి నాయన ఈ యొక్క కార్యక్రమంలో ఏకీవించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నాయన ఈ కార్యక్రమంలో ఏకీవించిన ప్రతి కుటుంబాన్ని, బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మరి ఆయా ప్రదేశాల నుంచి వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా వారిని మీరు కనుదృష్టించి దాన్ని మీరు దీవించి బలపరచండి. అలాగే స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని, మరి గ్రామంలో ప్రతి కుటుంబాన్ని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించిన ఆయన. అలాగే కార్యక్రమం విషయం ఎంతగానో బిడ్డలు సహకరించారు. ఆర్థికంగా సహకరించిన ప్రతి బిడ్డని, కుటుంబాలను మీరు దీవించండి, ఆశ్రయించండి. కష్టపడి పనిచేశారు నాయన. భోజనాల విషయంలో ఎంతగానో శ్రమించారు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తున్నావు నాయన. మీకు వందనాలు స్తోత్రాలు. వారికి రావాల్సిన దీవులను మీరు కలుగు చేసి నడిపించండి. అలాగే ప్రభా మరి ప్రతి విషయంలో కూడా మీ సహాయం అనుగ్రహించారు. విదేశాల్లో ఉన్నటువంటి మా పిల్లలందరి బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా నాయన బిడ్డలు ప్రార్థించారు, సహకరించారు. వారందరి బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే ప్రభా స్థానికంగా ఉన్న బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశ్రయించమని చేస్తూ ఇగో నాయన మరి ఈ విధంగా మేమందరం కూడా మీ సన్నిధిలో ఉండటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మీ సేవకులు ఇగో నాయన మరి రాజేష్ గారిని బట్టి నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. నాయన కుటుంబాన్ని, బిడ్డలను మీరు బలపరచండి, ఆశ్రయించండి. వారి తిరుగు ప్రయాణంలో కూడా మీరు తోడుగుండి సహాయం దయచేసి నడిపించిన ఆయన. అలాగే ప్రభా మోహన్ రాయ్ గారిని, అక్క మరియమ్మ గారిని కూడా మీ దయగలస్తగా అప్పగించుకున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేసి సహాయం దయచేసి నడిపించిన ఆయన.
బలపరచండి. మోయస్ గారు వారి కుటుంబాన్ని బట్టి వారి పరిచయం బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, బలపరచండి. అలాగే శాంతర గారిని బట్టి నాయన దానియల్ గారు వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. పరిచర్లు మీరు దీవించండి, ఆశ్రయించండి. ఆర్కెస్ట్రా బృందాన్ని బట్టి మీకు వందనాలు. బాబు మోహన్ గారిని బట్టి అలాగే జోయల్ని బట్టి బంధుని బట్టి ప్రార్థన చేస్తున్న వారందరూ కూడా మీరు బలపరచుని ఆయన సహాయం దయచండి. కార్యక్రమంలో ఎవరు ఏ విధంగా సహకరించారో వారందరూ కూడా మీరు బలపరిచి నడిపించవలసి మనం చేస్తూ సౌండ్ సిస్టమ్ వారిని, లైటింగ్ వారిని కూడా మీరు బలపరచుని ఆయన సహాయం దయచండి. ప్రతి విషయంలో సహకరించిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించవలసి మనం చేస్తూ మమ్మలను సమయాన్ని మీ దయగలస్తగా అప్పగించుకుంటూ మేము మా గృహాలకు వెళ్చుండగా మీ దీవులతో మమ్మల్ని పంపించవలసి మనం చేస్తూ తిరిగి మీ చిత్తమైతే మరొకసారి ఈ విధంగా మేము మీ పాదసందులో కూడి మిమ్మల్ని స్తుతించుకుని మహింపరచుకోవడానికి మీ కృపా కాపుదల దయచేసి నడిపించవలసి మనం చేస్తూ మమ్మలను సమయాన్ని మీ దయగలస్తగా అప్పగించుకుంటూ ఈ కొద్ది మనవులు యేసు పరిశుద్ధ కృపానామములో అడిగిన ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సమాధానము కూడిన మనందరికీ సదా తోడుగా నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సమాధానంతో సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.